హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము ఏదో నియంత్రించాలి, తెలిసింది ఏదో చెప్పాలి, మార్పులు కలగాలి అని చాలాసార్లు ఆలోచిస్తాం కదా. ఒకప్పుడు జనాభా సంఖ్య పెరిగింది 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 తగ్గిపోవాలి అని ఆలోచించేవారు కదా. ఇవాళ వీర్యకణాలే లేకుండా అయిపోయినాయి, అసలు పిల్లలకి పుట్టే అవకాశాలే లేకుండా అయిపోయాయి. దీని రహస్యం ఏమిటంటే, ఒక వేప చెట్టు ఉందనుకోండి, ఒక వేప చెట్టుకు 100 కాయలు కాసాయి. ఆ 100 కాయలు మళ్ళీ భూమిలో పడిపోతాయి కదా. మళ్ళీ ఆ 100 చెట్లకు ఇంకో 1000 కాయలు కాస్తాయి కదా. ఆ 1000 కాయలు అంటే అలా విశ్వంలో వస్తున్న ప్రతిదీ కూడా భూమి మీద పడి విశ్వానికి పైకొస్తే విశ్వం మొత్తం ఒక వేప చెట్లు మాత్రమే ఉండేవి కదా. కానీ అలా కాదు ఇవాళ, అవునా? అలాగే ఈ విశ్వానికి ఏది నియంత్రించాలో అది నియంత్రిస్తుంది. ఏది ఎక్కడ వినాశనం కలిగించాలో అక్కడ వినాశనం కలిగిస్తుంది. ఈ విశ్వం అన్నీ గమనిస్తుంది. విశ్వానికి తెలిసినటువంటి ప్రతిది ఐసీయు అని. మనం చేసే ప్రతి భావన, ప్రతి ఆలోచన, మేము చాలా పుణ్యాత్ములము, మేము చాలా పుణ్యం చేశాము, మేము బాధలు పడుతున్నాము అని ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆ విశ్వానికి తెలుసు. మన టైం వచ్చినప్పుడు అవి మనం అనుభవించిన తర్వాత మనకు మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇవాళ మనం ఉన్న పరిస్థితిని ఒప్పుకుంటూ ముందుకెళ్తే కొత్త జీవితాన్ని మనం పొందగలుగుతాము. అదే విశ్వనియమం.